ఫ్రెండ్స్, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం. భారత్ వీటి ధర భారీగా. ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వార్ కొనసాగితే డ్రై ఫ్రూట్స్ పూర్తిగా సరఫరా ఆగిపోతుందని, అసలు ఇండియాలో ఇక ఎండు ద్రాక్ష, పిస్తా, ఆప్రికాట్ చూడలేమంటున్నారు నిపుణులు. అందుకే చాలా మంది ముందు జాగ్రత్తలో ముందుగా కొన్ని పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూపర్ మార్కెట్స్‌లో డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని జాగ్రత్త పరుచుకుంటున్నారు కొంతమంది జనాలు. దీంతో వీటి అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు దిగుమతులు చేసుకున్న ప్రొడక్ట్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాలు, అదేవిధంగా ఆప్టికల్, ఫోటోగ్రఫిక్, టెక్నికల్, మెడికల్ పరికరాలు, ఎరువులు, యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు, అల్యూమినియం, వివిధ రసాయన ఉత్పత్తులు, ముత్యాలు, విలువైన రాళ్ళు, లోహాలు, నాణేలు, ఆర్గానిక్ రసాయనాలు, ఇయన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి దిగుమతి అవుతున్నాయి. అదేవిధంగా ఇరాన్ నుంచి భారత్‌కి దిగుమతులు చేసుకున్న ప్రొడక్ట్స్ ఏమిటంటే ఆర్గానిక్ కెమికల్స్, పండ్లు, గింజలు, ముడి చమురు, ఇంధన పదార్థాలు, ఉప్పు, గంధకం, భూమి ఖనిజాలు, సిమెంట్, ప్లాస్టిక్ పదార్థాలు, ఇటువంటియన్నీ కూడా వస్తున్నాయి. ఈ యుద్ధం మరింత పెరిగితే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎరువులు, చమురు, రసాయనాలు, ప్లాస్టిక్ సామాగ్రి, ఇంధనం, అల్యూమినియం వంటి ఉత్పత్తులు ధరలపై ప్రభావం తప్పదు అని చెప్తున్నారు. థాంక్ ఫర్